లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అప్పులు తీర్చే దారి లేదు. అందుకే గల్ఫ్ దేశాల ప్రయాణం. అక్కడ దిగాకే అసలు కష్టాలు మొదలు. కూలీ నాలి పనుల కోసం వెళ్లేవారే ఎక్కువ. అయితే ఈ పనులు చేసేవారికి దక్కేది అరకొరే. కంపెనీలు కూడా నామమాత్రంగా ఇచ్చి చేతులు దులుపుకుంటున్న సిచ్యువేషన్. ఈ పరిస్థితుల్లో తనువు చాలిస్తున్న వారి కుటుంబాలను ఆదుకునేందుకు గల్ఫ్ కార్మికుల సంక్షేమం పేరిట 5 లక్షలు ఇస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు సర్కారిచ్చే ఈ మొత్తం వారి కుటుంబాలకు ఒక భరోసాగా మారింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం 5 లక్షలిస్తుండటం జీవితంపై ఆశలను మళ్లీ చిగురింపచేస్తుంది. బతుకు తెరువు లేక బతకనికి వేయండు. ఇక్కడ చేపలు పట్టుకుంటాము. ఇక్కడ చేపలు దొరుకుతలేవు కదా మానేలరా. పిల్లలు ఆడపిల్లలు పెద్దగా అయ్యారు, చదివిపియాలి, పిండిలు చేయాలి అనే ఉద్దేశంతో పైసలు లేకుంటే బాకి తీసుకొచ్చి పోయిండు. పోయినాక 2-3 రోజులకే ఇట్లా జరిగినాక మాకు నెల రోజుల తర్వాత తెలిసింది చనిపోయిండు అని. అప్పటికే మేము లింకులు ఆడిపిస్తున్నాం. ఫోన్ చేయలేడు మాకు పోయిన నుంచి. ఫోన్ చేస్తాడని కంపెనీకి ఫోన్ చేస్తే కంపెనీలోకి వచ్చిండు లేడు అని వాళ్ళు చెప్పేసారు. ఇక బయట లింకులు ఆడంగా నెల 15 రోజులకు చనిపోయిండు అని దొరికిండు. మాకు చచ్చిపోయింది కూడా నెల దాకా తెలియలేదు. బతికే ఉండి కావచ్చు అని ఎంక్వైరీ చేసారు. అక్కడ పిల్లల్ని ఎట్లా చదవాలని మాకు ఇప్పుడు ఏం లేదు, ఆధారం కూడా ఏది. అక్కడ చూసుకుంటే అమ్మ నాన్న కూడా లేరు. ఇక్కడ మామయ్య లేడు. అత్తమ్మ ఒకటి ముసలి అయిపోయింది. ఆమె కూడా పెద్ద ఆమె 2nd ఇయర్, చిన్న ఆమె 10వ తరగతి, బాబు 1st క్లాసు. ఆ బాకి ఎట్లా తెరపాలి, పిల్లల్ని ఎట్లా చదవాలని ఇదే టెన్షన్ ఉంది. మొన్నటిదాకా పిల్లలకి ఇట్లా మొత్తం పేషెంట్లు అయిపోయారు. మా డాడీకి పోయి అట్లా అయిపోయాను. బీడీలు చేస్తున్నా గంత ఏం లేదు ఆదానం. మరి ఎవ్వరు లేరు. ఇప్పుడే మొత్తం అడవిలాగం అయిపోయాను. ఏంది మా పరిస్థితి, ఎట్లా బతాము, ఎట్లా ఇదే టెన్షన్, ఏడ్చుకుంటూనే ఉంటున్నాం రోజు. ఇలా ఒక్కో కుటుంబానిది ఒక్కో విషాదం. ఒక దేశం పోతే అక్కడ కంపెనీ కరెక్ట్ లేదు, మరి వచ్చిండు. మళ్ళీ దేశం పెట్టుకొని పోయిండు. ఇక అప్పులు బాగుండి మరి నేను దేంతో చేరిపాలి, నాకు ఇంటికి పోతే అది నన్ను లేపాయే అని ఆత్మహత్య చేసుకున్నాడు. మాకేం లేదంటలేను, అవే బిల్ చేసుకుంటేనే బతుకుడు. ఒక 15 రోజులు బిల్ చేసుకున్నాను అని మాకు తిందమంట కోసని. మాకు ఎక్కడి నుంచి వస్తాయి మేడం, మాకు ఏది లేపాయి. 1000 చేస్తే 200 వస్తాయి. 1000 చేస్తేనే మేడం చేయలేను. 1000, 500, 600కి ఎక్కువ చేయలేను. దాని మీద మేము ముగ్గురం బతకాలి.
తను క్లినికో అండ్ కంపెనీలో జాబ్ చేస్తుండే. 2 కిడ్నీలు డ్యామేజ్ అయ్యి చనిపోయాను. పిల్లలు ఇంకా సెటిల్ కాలేదు. పాప మొన్ననే రీసెంట్గా ఇంటర్ అయిపోయింది, ఫస్ట్ ఇయర్. ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయింది. బాబు డిగ్రీ ఫైనల్ ఇయర్. ఇన్ని ఇయర్స్ కష్టపడి లాస్ట్కు ఫ్యామిలీని మిస్ అయ్యి, పిల్లల్ని మిస్ అయ్యి, అన్నీ పోగొట్టుకోవడం, లాస్ట్కు వాళ్ళు కూడా మిస్ అయిపోతూనే ఉన్నారు. మా పొజిషన్ చాలా, ఒక పొజిషన్ నుంచి చాలా కిందికి వచ్చేసినాం. మేము బాగా ఇబ్బందుల్లోనే ఉన్నాం. అంత దూరం అన్నీ వదిలేసుకొని ఇన్ని ఇయర్స్ కష్టపడి వెళ్ళింది అందుకే మేడం. స్టార్టింగ్లో అంత జాబ్ పెద్ద జాబ్ లేకుండే, సంపాదన లేదు. పోతూ పోతూ కొంచెం బెటర్గా అయినాము అనే పొజిషన్లో ఆయనకి హెల్త్ ఇష్యూ స్టార్ట్ అయిపోయింది. సో ఆయన ట్రీట్మెంట్కి, మాకు పిల్లల చదువుకు అనేసరికి ఆయన రాలేకపోయింది ఇక్కడికి. అవన్నీ మేము ఏం చేయలేని పొజిషన్లో ట్రీట్మెంట్ కోసం ఎక్కడో ఒక కాడ కనీసం మనిషి ఉంటాడు అన్న ధీమాతో ఆయన అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. ఇంక అంతే, ఆ కష్టం, నా పిల్లలు ఉండాలి, నేను ఏదో ఒకటి చేయాలి అని అక్కడ ఉన్నారు. ఆ రోజు 54 degrees ఉష్ణోగ్రతలు వచ్చి ఆయన ఒక బయట ఉండలేని పరిస్థితి అక్కడ గల్ఫ్లో, దుబాయ్లో కానీ ఏ గల్ఫ్ దేశంలో అయినా. అటువంటి సిచ్యువేషన్లో ఆయన అక్కడ చనిపోయిన అనే విషయం మాకు జూన్ 28 నాడు మాకు ఆయన యూట్యూబర్ ద్వారా తెలిసింది. ఇక అప్పటి నుంచి వెళ్ళి మేము ఇక్కడ ఆయన శవం వచ్చే వరకు కూడా మాది నరకయాతన, మనోవేదన మా పరిస్థితి. నెలల తరబడి ఒక మనిషి మృతి చెందిన తర్వాత నెలల తరబడి ఆ మృతదేహం కొరకు ఎదురు చూడాలంటే ఆ కుటుంబాల పరిస్థితి అవి వర్ణనాతీతం మేడం. అది మనం ఆ బాధను మాటల్లో చెప్పలేని విధంగా ఉంటుంది. ఎందుకంటే మా అన్న చనిపోయి మేము అనుభవించినాం కాబట్టి నేను ఆ మనోవేదన చెప్తున్నా. అట్లాంటి పరిస్థితి రావద్దు. గల్ఫ్ మృతుల బాధిత కుటుంబాల వేదనను చూసిన రేవంత్ ప్రభుత్వం వారికి చేయూతనిచ్చే దిశగా ఓ అడుగు ముందుకేసింది. దేశంలో మరెక్కడా ఏ రాష్ట్రంలో లేని విధంగా వారి కుటుంబాలకు ఓదార్పునిచ్చే దిశగా 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన 2023 డిసెంబర్ 7 నాటి నుంచి గల్ఫ్లో చనిపోయిన 17 మందిని గుర్తించారు. ఎన్నికల సాక్షిగా ఇచ్చిన వాగ్దానం చేతల్లో నిలబెట్టుకోవటంతో బాధిత కుటుంబాల్లో భరోసా పెరుగుతోంది. ప్రభుత్వ సహాయం తమను అప్పుల ఊబి నుంచి బయటకు తెస్తుందంటున్నారు. ఏదో ఒక చిన్న మారల్ సపోర్టే కదా మేడం ఇదైతే. ఇప్పుడు లైఫ్లో మొత్తమే డే గడవకుండా అట్లా ఉన్న పొజిషన్ నుంచి కొంచెం మారల్ సపోర్ట్కి ఏదో చిన్న బిజినెస్ ఏదో చేసుకోవడము, ఉన్న ఏమన్నా అప్పులైతే తీర్చుకోవడము, ఇట్లాంటివన్నీ కొంచెం మారల్ సపోర్ట్ ఇచ్చినట్టే ఇప్పుడు ఈ గవర్నమెంట్. కాబట్టి ఇది కొంచెం బెటరే అని అనుకుంటున్నాను. ఇన్నేళ్ళు నేను చూడలేదు మేడం. నేను 30 సంవత్సరాలుగా ఈ గల్ఫ్ అవగాహన ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను. ఇవాళ మొట్టమొదటిసారి మన ముఖ్యమంత్రి గారు ఒక బ్రహ్మాండమైనటువంటి పథకం తీసుకొచ్చి ఇది గల్ఫ్లో మృతి చెందిన వారికి ఒక 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వడం అనేది ఇది ఆయనకు నిజంగా ఆయనకు పాలాభిషేకం చేయాల్సినటువంటి విషయం ఇది. ఎందుకు అని అంటే అక్కడ ఆరిపోయిన దీపానికి ఆ ఇంట్లో ఇక్కడ వెలుతురునిచ్చే ఈ పథకం, ఇది అద్భుతమైన పథకం మేడం. దీనికి ఆయనకు గల్ఫ్ కార్మికుల కుటుంబాలు మొత్తం రుణపడి ఉంటాయి మేడం. ఇప్పుడు ఈ 5 లక్షల అప్పులు పోతాయి అన్న అదొక తృప్తి మాకు ఉన్నది. ఇప్పుడైతే యాక్చువల్లీ కొంచెం భారం దిగినట్టుంది చెప్పాలంటే. 5 lakhs అప్పులు పోతే మాకు అంత టెన్షన్ ఉండదు. అమ్మకి ఎక్కువ టెన్షన్ ఉండకుండా నాన్న ఏం కోరుకున్నాడో అది జరిగితే చాలు, ఇంకా అంతే. చాలా ధైర్యం ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ అలా చేయడం వల్ల పేద కుటుంబాలకి చాలా మేలు చేసినట్టు. ఇప్పుడు ఆ డెసిషన్ తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. తిండి లేని వాళ్ళు కూడా ఉంటారు, అందుకే అక్కడికి వెళ్ళి కష్టపడతారు. సో వాళ్ళ గురించి ఇక్కడి గవర్నమెంట్ ఆలోచించి ఒక భరోసా ఇవ్వడం చాలా మంచి విషయం. 5 లక్షలు చాలా పెద్ద అమౌంట్. ఒకరికి ఏదైనా ఇవ్వాలి అంటే చాలా ఆలోచిస్తారు. ఇప్పుడు వాళ్ళు 5 లక్షలు ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కరువు పరిస్థితుల వల్ల గల్ఫ్ దారిలో వలసలు ప్రారంభమై 3 తరాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. కుటుంబ బాధ్యత పంచుకోవటానికి, కష్టాల నుంచి బయటపడేందుకు గల్ఫ్ ఒకటే మార్గం అనే ఆలోచన ధోరణి నేటికి అక్కడ కొనసాగుతూనే ఉంది.
ఈ దారి దిశ మార్చాలని ప్రభుత్వం తెలంగాణ కేంద్రంగా ఉపాధికి భరోసానిచ్చేలా ప్రయత్నాలు చేస్తోంది. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలు, సవాళ్లపై అధ్యయనానికి సలహా కమిటీ ఏర్పాటు, ప్రత్యేకంగా ప్రవాసీ ప్రజావాణి నిర్వహించబోతోంది. అలాగే గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకులాల్లో సీట్ల కేటాయింపుల్లో ప్రాధాన్యమిస్తామని ప్రకటించింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాలు ఫలించాలి. ఇకనైనా గల్ఫ్ వలసలు ఆగిపోవాలని కోరుకుందాం. For more videos like this, subscribe Big TV channel.